శ్రీ గురుభ్యో నమ. వ్యాస విరచిత శ్రీమన్ మహాభారతంలో సభాపర్వంలో నేడు మనం 20వ అధ్యాయం ప్రవచించుకుంటున్నాం. ఇందులో చెప్పుకోబోయేటువంటి అంశం ఏంటంటే, యుధిష్ఠిరుడు శ్రీకృష్ణ పరమాత్ముడితోనూ భీమార్జునులతోనూ సంప్రదించి జరాసంధుని మీదకి యుద్ధానికి వెళ్ళటానికి ఒప్పుకోవడం జరిగింది. అది కూడా ద్వంద్వ యుద్ధానికి. శ్రీకృష్ణ పరమాత్ముడు సూచించినటువంటి విధంగా వీరి ముగ్గురిని పంపించడం జరుగుతుంది. ధర్మరాజు దగ్గర అనుమతి తీసుకుని భీమార్జునుడు అలాగే శ్రీకృష్ణ పరమాత్ముడు మగధకి చేరుకోవడం జరిగింది. మగధని పరిపాలిస్తున్నటువంటి వాడు జరాసంధుడు. అతడితో ద్వంద్వ యుద్ధం చేయడానికి మారు వేషాలలో వెళ్తున్నారు ముగ్గురు కూడా. అక్కడ చక్కగా బ్రాహ్మణోత్తములుగా ఎటువంటి వేషాలను మార్చి ప్రచ్ఛన్న వేషంలో ఎలా వెళ్ళారు అనేటువంటిదంతా చివరి శ్లోకాల్లో ఈ అధ్యాయంలో వర్ణించడం జరిగింది. ముందుగా దైవస్మరణ చేసుకుని మనం ప్రారంభించుకుందాం. ఓ శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయే. ఇరవయో అధ్యాయంలో కృష్ణ యుధిష్ఠిర సంవాదానంతరం భీమార్జునాభ్యాం సహ కృష్ణస్య మాగధపుర ప్రస్థానం. కృష్ణస్య మాగధపుర ప్రస్థానం. శ్రీకృష్ణ యుధిష్ఠిర సంవాద అనంతరం వీళ్ళిద్దరూ మాట్లాడుకున్న తర్వాత భీమార్జునులు ఇద్దరితో పాటుగా శ్రీకృష్ణ పరమాత్ముడు జరాసంధుడు ఉన్నటువంటి మగధ నగరానికి బయలుదేరడం జరిగింది. ఇదంతా కూడా వాసుదేవుడు చెప్తూ, పతితౌ హంసడింబికౌ ఒకటే. పతితౌ హంసడింబికౌ కంసశ్చ సగణో హతః జరాసంధస్య నిధనే కాలోయం సముపాగతః. మహారాజా ధర్మరాజా అంటూ వాసుదేవుడు చెప్తున్నాడు. ఈ జరాసంధుడి యొక్క సైనికాధ్యక్షులు దేవతలు కూడా ఓడించలేనటువంటి శక్తి సంపన్నులైనటువంటి హంసడింబుకులు ఇద్దరు కూడా పతితౌ ఇద్దరు మరణించిన తర్వాత కంసశ్చ సగణో హతః ఈ జరాసంధుడికి అనుయాయుడైనటువంటి అల్లుడైనటువంటి కంసుడు కూడా సగణః హతః వాడి గణంతో పాటుగా పోతన దగ్గర నుంచి ప్రారంభించి ఎక్కడ దాకా మొత్తం అందరు కంసుడి దాకా మొత్తం అందరినీ కొట్టేశాడు కృష్ణుడు పుట్టినప్పటి నుంచి. అందువలన సగణః అన్నారు. వాడి గణాలతో పాటుగా హతమార్చబడ్డారు కంసుడి గణాలతో పాటు. ఇప్పుడు ఎవరి సమయం వచ్చిందంటే జరాసంధుడి సమయం వచ్చింది. జరాసంధస్య నిధనే కాలోయం, ఇది వాడి కాలం, పోయే కాలం. సముపాగతః సమీపించిందయ్యా, జరాసంధుడు పోయే కాలం సమీపించింది కాబట్టి ఆ నిర్ణయం తీసుకోవడమే మంచిది, వాడిని కొట్టేద్దామని చెప్పన్నట్టుగా వాసుదేవుడు ప్రోత్సహిస్తున్నాడు యుద్ధానికి, ద్వంద్వ యుద్ధానికి. ఆ విషయాన్ని చర్చిస్తూ న శక్యోసౌ రణే జేతుం సర్వైరపి సురాసురైః ప్రాణయుద్ధేన జేతవ్యః స ఇత్యుపలభామహే. న శక్యో అసౌ రణే జేతుం, యుద్ధంలో వాణ్ణి జయించడం నశక్యం, సాధ్యం కాదు. ఎందుకంటే వెళ్ళినటువంటి ప్రతిసారి కొన్ని అక్షోహిణుల యొక్క సైన్యాన్ని తీసుకొస్తున్నాడు వాడు, రాక్షస గణాన్ని దానవ గణాన్ని తీసుకొస్తున్నాడు. కృష్ణుడు 18 సార్లు యుద్ధానికి వెళ్ళాడు. అట్లాంటి జరాసంధుడిని సర్వైరపి సురాసురైః, సురాసురులలో ఎవరు కూడా వాడిని యుద్ధంలో జయించడం అనేటువంటి సాధ్యం కాదు. కాబట్టి వాడితో మరొక రకంగా ప్రాణయుద్ధేన జేతవ్యః, వాడిని జయించాలంటే ఒక మార్గం ఉంది. ఏంటంటే ప్రాణయుద్ధం, ద్వంద్వ యుద్ధం ఒకటే మార్గం. ఇంక శత్రువులు ఎవరు సపోర్ట్ ఉండకూడదు, వీడా వాడా అంతే, ఎవరో ఒకళ్ళే మిగులుతారు. ప్రాణయుద్ధేన జేతవ్యస ఇత్యుపలభామహే, ఇది మనకి లాభసాటి బేరంగా ఉందయ్యా, ఇది మనకి లాభం చేకూరుస్తుంది తప్పకుండా అని కృష్ణుడు పలికాడు.
ఎందుకంటే అటు కృష్ణుల్లో ఏముంది, భీమసేనుల్లో ఏముంది, అర్జునుల్లో ఏముందో వాళ్ళ యొక్క నైపుణ్యాలు చెప్తున్నారు స్వామి. మయి నీతి బలం భీమే రక్షితా చావయోర్జయ మాగధం సాధయిష్యామ ఇష్టిం త్రయ ఇవాగ్నయ. మయి నీతిర్బలం భీమ. మయి అంటే నాయందు, నాయందు ఏమన్నా నీతి ఉంది. న్యాయము, నీతి, ధర్మము, రాజనీతి, తంత్రత్వము ఇదంతా శ్రీకృష్ణ పరమాత్ముల్లో ఉంది. మయి నీతి. బలం ఎవరి దగ్గర అంటే భీమసేనులో ఉంది. బ్రహ్మాండమైనటువంటి కండబలం ఉంది. నా దగ్గర బుద్ధి బలం ఉంది. ఈ బుద్ధి బలం అటు కండబలం బాహుబలం సరిపోతాయి. బలం భీమే రక్షిత చావయోర్జయ. మమ్మల్ని ఇద్దరిని రక్షించడానికి ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలు అర్జునుడిలో ఉన్నాయి అంటూ కృష్ణుడు అర్జునుడికి ఎక్కువ మొగ్గు చూపిస్తున్నాడు. రక్షిత చావయోర్జయ. ఆ అర్జునుడిలో మమ్మల్ని ఇద్దరిని జయించేటువంటి, మమ్మల్ని ఇద్దరిని రక్షించేటువంటి గుణాలు అర్జునుడిలో ఉన్నాయంటూ నరుడికి కాస్త ఓటు ఎక్కువ వేశాడు నారాయణుడు ఇక్కడ. మాగధం సాధయిష్యామ. మేము ముగ్గురు ఉంటే చాలయ్యా, ఆ మగధ అధీశుడైనటువంటి జరాసంధుని సాధయిష్యామ, జయించేస్తాం. కాబట్టి నీ ఇష్టికి ఈ మూడగ్నులు సరిపోతాయి. నువ్వు చేయబోయేటువంటి రాజసూయ యాగం ఏదైతే ఉందో దానికి ఈ మూడగ్నులు త్రయ ఇవాగ్నయ, ఆహవనీయ గార్హవచ్చ దక్షిణాగ్నులు అనేటువంటి మూడగ్నులు ఏవైతే సుప్రసిద్ధమైనటువంటి యజ్ఞానికి ముఖ్యమైన ఉన్నాయో అట్లాంటి ఈ మూడు, ఒకటేమిటంటే ఒక అగ్ని నీతి, రెండో అగ్ని బలం, మూడో అగ్ని విజయం, జయం. ఈ మూడు చాలయ్యా, మేము ముగ్గురు ఉంటాం చాలు. అంటే ఈ ముగ్గురు మూడు అగ్నులు లాంటి వాడు. ఈ అగ్నులు చాలు జరాసంధుని దగ్ధం చేయడానికి, సమిధలా చేయడానికి. త్రిభిరాసాదితోస్మాభిర్విజనే సనరాధిపః న సందేహో యథా యుద్ధం ఏకేనాప్యుపయాస్యతి. త్రిభిరాసాదితో అస్మాభిః, మేము ముగ్గురం కనుక వెళ్తే తప్పకుండా విజనే సనరాధిపః, మేము ముగ్గురం కనుక కలిసి వెళ్ళామంటే ఆ నరాధిపుడు, ఆ జరాసంధుడిని తప్పకుండా మేము జయించగలం. యుద్ధం అనేటువంటి జయాపజయాలు దైవాధీనాలు, తప్పకుండా ఒకడు మిగులుతాడు. న సందేహో యథా యుద్ధం ఏకేనాప్యుపయాస్యతి. వాడొక్కడే మాతో యుద్ధానికి వచ్చాడా, యుద్ధంలో మా జయం తప్పదు. మేము ముగ్గురం ఉన్నాం, ముగ్గురులో మూడు రకాలైన బలాలు ఉన్నాయి. కానీ ఒక్కోసారి ఈ మూడు రకాల బలాలు, ఇక్కడ ముగ్గురు వెళ్తున్నారు, మూడు రకాలైనటువంటి బలాలు, నీతి, బలము, విజయం, జయం కాంక్షించేటువంటి వాడు అర్జునుడు, జయశీలుడు. ఈ మూడు గుణాలు ఒక్కోసారి ఒక్కళ్ళలోనే ఉంటాయి. ఇక్కడ ముగ్గురు వెళ్తున్నారు, వీటికి ఒక్కోసారి ఒక్కళ్ళలోనే ఉంటాయి. అసలు అయితే పరమాత్ముడు అన్నిటికీ సాధకుడే శ్రీకృష్ణ పరమాత్మ. కానీ గౌరవార్థంగా వాళ్ళని కూడా తీసుకువెళ్తున్నాడు. ఆ కీర్తి వాళ్ళకి కట్టబెట్టడానికి, అంతకుమించి ఏమి లేదు. అవమానాచ్చ లోభాచ్చ బాహువీర్యాచ్చ దర్పితః భీమసేనేన యుద్ధాయ ఉపయాస్యతి. అయితే ముగ్గురం వెళ్తున్నాము, ఏదో రకంగా వాడిని చేరుకుంటాము. చేరుకున్నాక ద్వంద్వ యుద్ధం అంటే ఎంతమందితో చేస్తారు? ద్వంద్వ యుద్ధం అంటే ఒక్కడితోనేగా చేసేది. కాబట్టి నసందేహో యథా యుద్ధం ఏకేనాప్యుపయాస్యతి. వాడు మా ముగ్గురులో ఒక్కడిని కోరుకుంటాడు యుద్ధాన్ని. కృష్ణుడితో యుద్ధం చేస్తాడా, భీముడితో యుద్ధం చేస్తాడా, అర్జునుడితో యుద్ధం చేస్తాడో తెలియదు. కానీ కృష్ణుడు ఏం చెప్తున్నాడంటే తప్పకుండా వాడు కృష్ణుడితో యుద్ధం చేసినా, అర్జునుడితో యుద్ధం చేసినా కూడా తన కంటే శక్తి తక్కువ వాళ్ళతో యుద్ధం చేశారనే అవమానం లోకంలో ఉంటుంది అనే బాధతో, ఆ లోకంతో వాడు భీముడినే సెలెక్ట్ చేసుకుంటాడు, యుద్ధం చేయడానికి భీముడినే ఎంచుకుంటాడు అని శ్రీకృష్ణుడే చెప్తున్నాడు. అవమానాచ్చ లోభాచ్చ. ఎక్కడ అవమానం పడుతుందో, లోకం నిందిస్తుందేమో, ఏముందిరా అర్జునుడిని గెలిచాడు అంతే కదా, అర్జునుడికి కృష్ణుని గెలిచాడు, యాదవుని గెలిచాడు అనే రకంగా లోకం చులకన చేస్తుంది. కాబట్టి వాడు ఈ అవమానము మొదలైనటువంటి వాటితో కీర్తికాంక్ష కలిగినటువంటి వాడి జరాసంధుడు ఎవరిని కోరుకుంటాడు? ముగ్గురులో బాహువీర్యాచ్చదర్పిత, బాహుదర్పంతో ఉన్నటువంటి వాడు. కాబట్టి సమాన బుద్ధి ఉన్నటువంటి భీమసేనుని కోరుకుంటాడు యుద్ధంలో, ద్వంద్వ యుద్ధంలో. భీమసేనేన యుద్ధాయ, యుద్ధానికి భీముణ్ణి ఆహ్వానిస్తాడు వాడు. అప్పుడు మన వాడు కొట్టేస్తాడు. ధ్రువమప్యుపయాస్యతి. భీముణ్ణి ఎప్పుడైతే ఆహ్వానించాడో ఇక వాడు పైలవకాలకు వెళ్ళటం ఖాయం. అలం తస్య మహాబాహుర్భీమసేనో మహాబలః. భీమసేనుడు, మహాబలుడైనటువంటి భీమసేనుడు, తస్య అలం, వాడికి చాలు.
వాడికి భీముడు చాలు అన్నట్టుగా చెప్తున్నాడు. మన భీముడు అద్భుతమైనటువంటి వాడు. అట్లాంటి వాడిని ఆ జరాసంధుడు ఎట్లాంటి వాడు 4 అధ్యాయాలు చెప్పారు వాడి గురించి. అట్లాంటి ఆ జరాసంధుని సంహరించడానికి మన భీముడు చాలు. అలం తస్య మహాబాహుర్భీమసేనో మహాబల లోకస్య సముదీర్ణస్య నిధనాయాంతకో యథా. ఇంత లోకంలో అత్యద్భుతమైనటువంటి కీర్తి గడించినటువంటి ఆ జరాసంధుణ్ణి నిధనాయాంతకో యథ, కాలయముడి సమీపానికి పంపించడం కోసం మన భీమసేనుడు చాలు. ఈ జరాసంధుడికి అక్కడి పైలోకంలో టికెట్ ఇవ్వడం కోసం భీమసేనుడు చాలు. యది భీమబలం వేత్సి యది తే ప్రత్యయోమయీ. ఓ ధర్మరాజా, నీకు భీముడి యొక్క బలం మీద గాని నా మీద ఉన్నటువంటి నా యొక్క న్యాయశాస్త్రం, నీతి శాస్త్రం మొదలైనటువంటి వాటి మీద, నా తెలివితేటల మీద నీకు నమ్మకం ఉన్నట్టయితే భీముడిని నాతో పంపించు. ఆ భీముడికి తోడుగా అర్జునుడిని కూడా పంపించు. చాలు, మేము ముగ్గురం వెళ్తాం. ఈ భీమార్జునుని నాతో పంపించు, నేను కార్యం సాధించుకుని వస్తానయ్యా అంటూ కృష్ణుడు ఆ భారాన్ని తానే వహిస్తున్నాడు. భీమసేనార్జునౌ శీఘ్రం న్యాసభూతౌ ప్రయచ్చ ప్రయచ్చ అంటున్నాడు. నాకివ్వు, వాళ్ళిద్దరినీ నాకివ్వు. నీ సోదరులైనటువంటి భీమార్జునులు ఉన్నారే, భీమార్జును శీఘ్రం, త్వరగా వాళ్ళని నాతో పంపించు. న్యాసభూతం అంటే కొంచెం సేపు నాతో పంపించు. ఆ పని ముగించుకుని వచ్చాక మళ్ళీ నీ తమ్ముళ్ళని నీకు తిరిగి అప్పగిస్తాను. న్యాసం అంటే తిరిగి అప్పగించేది న్యాసం అంటారు. యుద్ధానికి వెళ్తున్నాను, మళ్ళీ తిరిగి రా, ఏమయ్యా ఇద్దరిని తీసుకెళ్ళి ఒక్కనే తెచ్చావా అని ధర్మరాజు అడగడానికి లేదు. అందుకని న్యాసం అనే పదం పెట్టారు అక్కడ. న్యాసం అంటే మళ్ళీ తిరిగి ఇద్దరిని తీసుకొచ్చి నీకు అప్పచెప్తా అనే పదం. అంత బరువైనటువంటి పదం న్యాసం అనే మాట. ఉంచి తర్వాత మళ్ళీ తిరిగి ఇచ్చేదాన్ని న్యాసం అంటారు. కొన్నాళ్ళు ఉంచి. అట్లా మీ సోదరులిద్దరిని కొన్నాళ్ళు నాతో పంపించు. పని సాధించుకొచ్చాక మీ ఇద్దరిని మళ్ళీ నీకు అప్పచెప్పేస్తా, ఇద్దరిని, భీమార్జునుడు అంటూ కృష్ణుడు అడిగితే వైశంపాయనుడు వారు జనమేజయుడికి ఇదంతా విని ఒక్కసారి ధర్మరాజు వెంటనే భీమార్జును వైపు చూశాడు. చూసేటప్పటికి వాళ్ళు మంచి ఉత్సాహంగా ఉన్నారు భీమార్జును. ఆ ముఖంలో వాళ్ళ కవలికలు చూసేటప్పటికి ధర్మరాజు పసిగట్టాడు. ఓహో, వీళ్ళు రెడీగా సిద్ధంగానే ఉన్నారు, అయితే పరవాల పంపించవచ్చు. ధర్మరాజు కూడా కోరిక ఏమిటి? జరాసంధుడు అడ్డు తొలగిపోతే రాజసూయానికి మార్గం సులభం అవుతుంది. ఏవ ముక్తో భగవత ప్రత్యువాచ యుధిష్ఠిర ప్రత్యువాచ, తిరిగి సమాధానం చెప్తున్నాడు కృష్ణుడికి. ఎట్లా, ఎప్పుడు చెప్తున్నాడు? ముందు తమ్ముళ్ళు ఇద్దరి ముఖాలు చూసిన తర్వాత. భీమార్జునౌ సమాలోక్య సంప్రహృష్టముఖౌ స్థితౌ. ఎలా ఉన్నాయి వాడి ముఖాలు? అమ్మో మేమా యుద్ధానికి, అమ్మో ఎగ్జామా నేను వెళ్ళను అన్నట్టుగా ఉంటుంది. యుద్ధానికి మేము నన్నే పిలిచాడా, అయ్యో తప్పించుకుంటే బాగుండే అన్నట్టుగా పెట్టట్ల. వాళ్ళు ఎట్లా పెట్టారు ముఖాలు అంటే సంప్రహృష్ట ముఖౌ స్థిత. మంచి యుద్ధానికి నన్నే కోరుకున్నాడు స్వామి, కృష్ణుడు నన్నే ఎంచుకున్నాడు కదా అని చెప్పి ఇంకెవరిని ఎంచుకోవాలి, మమ్మల్ని సెలెక్ట్ చేసుకున్నాడు కదా అన్నట్టుగా ఇద్దరు సెలెక్ట్ అయిపోయారు టెస్ట్ లో. అత్యద్భుతమైనటువంటి ఆనందంలో ఉన్నటువంటి ముఖాలు చూసి వెంటనే ధర్మరాజు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తున్నాడు. ఈ సిగ్నల్ ఇస్తే గానీ తమ్ముళ్ళు కదలరు. వీళ్ళు కదిలితే కృష్ణుడు హాయిగా ఆయన కార్యం. ఎందుకంటే ఇదంతటికీ వెనకాల భూభారం తగ్గటం అనేటువంటి శ్రీకృష్ణుడి యొక్క అవతార లీలలో పరమార్థం. భూభారం తగ్గాలి, వాడు సావాలి. యుధిష్ఠిర ఉవాచ, ధర్మరాజు కృష్ణుడితో అంటున్నాడు, అచ్యుతాచ్యుతమామైవం వ్యాహరామిత్రకర్షణ పాండవానాం భవాన్నాథో భవంతం చాశ్రితా వయం. కృష్ణ, ఎంత మాట అన్నావయ్యా, వీళ్ళని నాతో పంపించంటావా? నా సోదరులైనటువంటి వీళ్ళిద్దరిని న్యాసంగా పంపించమంటావా? మా మైవం, అట్లాంటి మాటలు దయచేసి నా దగ్గర ఎప్పుడు మాట్లాడమాకయ్యా బాబు, ఎందుకంటే నీ ఆధారంతోనే మేం బతుకుతున్నాం అన్నాడు అక్కడ. పాండవానాం భవాన్ నాథ, పాండవులు మా 5గురికి కూడా నీవే నాథుడివి, నువ్వే చెప్తే అది మాకు శిరోధార్యం అన్నాడు. అంత తలకం ఉంచి, భవంతం చాశ్రితావయం, నిన్ను ఆశ్రయించి మీ అడుగుజాడల్లో మీరు చెప్పినట్టు నడుచుకోవడానికి మేము 5గురం సిద్ధంగా ఉన్నాం. అట్లాంటిది నువ్వు ఆజ్ఞాపించాలి, నేను శిరసా వహిస్తాను అన్నంత వినయంగా చెప్తున్నాడు ధర్మరాజు ఇక్కడ. యథా వదసి గోవింద సర్వం తదుపపద్యతే. గోవింద, హే కృష్ణ, యథా వదసి, నువ్వు ఎలా చెప్తే అలా, సర్వం తదుపపద్యతే, అది జరిగి తీరుతుంది. నువ్వేది చెప్తే అది జరిగి తీరుతుంది. ఇంకా దీంట్లో అడ్జస్ట్మెంట్స్ కూడా ఏం లేవు. కృష్ణ పోనీ రేపు వెళ్తావా, ఎల్లుండి వెళ్తావా, వీడు కాకుండా ఇంకోళ్ళు తీసుకెళ్తావు, ఇట్లాంటి అడ్జస్ట్మెంట్స్ లేవు. నువ్వు ఏదంటే అది అంతే.
నహి త్వమగ్రతస్తేషాం ఏషాం లక్ష్మీ పరాంముఖీ ఏషామభిముఖీ లక్ష్మీస్తేషాం కృష్ణత్వమగ్రతః నహి త్వమగ్రతః తేషాం ఏషాం లక్ష్మీ పరాంముఖి. ఎవరి లక్ష్మి పరాంముఖి, పరాంముఖి అంటే లక్ష్మీదేవి రాజ్యలక్ష్మి కటాక్షం ఎవరికైతే ప్రాప్తించదో అట్లాంటి వాళ్ళ దగ్గర నువ్వు ఉండవు. వీళ్ళకి రాజ్యలక్ష్మి ప్రాప్తిస్తుంది అన్న చోట నువ్వు ముందుంటావు. ఏషాం అభిముఖీ లక్ష్మి, అభిముఖం అంటే ఎదుర్కొంటా, పరాంముఖం అంటే వెనకాల. రాజ్యలక్ష్మి వీళ్ళకి దక్కుతుంది, వీళ్ళకి దక్కాలి, వీళ్ళు ధర్మాత్ములు అన్నటువంటి చోట నువ్వు ఉంటావు. అది కృష్ణుడి, పరమాత్ముడు ఉన్నాడన్న చోట సిగ్నల్ అట్లా ఉంటుంది, లక్ష్మీదేవి అక్కడ ఉంటుంది. ఏషాం అభిముఖీ లక్ష్మి, లక్ష్మీదేవి రాజ్యలక్ష్మి చేకూరుతుంది అన్నటువంటి చోట తేషాం కృష్ణత్వం అగ్రత, నువ్వు అగ్రత, నువ్వు ముందుంటావు. నువ్వు ఉన్నావంటే మా పనులన్నీ అయిపోతూ ఉంటాయి. కాబట్టి నిహతశ్చ జరాసంధో మోక్షితాశ్చ మహీక్షిత. ఇప్పుడు మన తక్షణ కర్తవ్యం ఏంటంటే జరాసంధుణ్ణి సంహరించడము, వాడి చెరలో ఉన్నటువంటి రాజుల్ని విమోక్షించడం, వాళ్ళకి విమోచనం కలిగించడం. మోక్షితాశ్చ మహీక్షిత, మహీక్షిత అంటే రాజులు. వాడి చెరలో ఉన్నటువంటి బందీలుగా ఉన్నటువంటి అనేక మంది రాజులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని విడిపించడం మన బాధ్యత, మన తక్షణ కర్తవ్యం. జరాసంధుడు సంహరించి ఆ పని చేయాలి మనం. రాజసూయశ్చ మే లబ్ధో నిదేశే త్వతిష్ఠతః, రాజసూయశ్చ మే లబ్ధో నిదేశే త్వతిష్ఠతః క్షిప్రమేవ యథా త్వేతత్ కార్యం సముపపద్యతే అప్రమత్తో జగన్నాథ తథా కురు సముపపద్యతే. ఇవన్నీ వరుసగా ఉన్నాయి. త్రిభిర్భవద్భిర్హి వినా నాహం జీవితముత్సహే రాజసూయశ్చ మే లబ్ధ. ఎప్పుడైతే నువ్వు వీళ్ళని కోరుకున్నావో భీమసేనుని అర్జునుని, వెంటనే నాకు రాజసూయశ్చ మే లబ్ధ అన్నాడు. రాజసూయం అయిపోయినట్టుగానే నేను భావిస్తున్నా. అంత నిస్సందేహంగా ఉన్నాడు చక్కగా యుధిష్ఠిరుడు. నిదేశే తిష్టత, నువ్వు ఎప్పుడైతే ఆ నిర్ణయం తీసుకున్నావో జరాసంధుని కొట్టేయాలి, వీళ్ళిద్దరిని పంపించమన్నావో, వెంటనే నాకు ఎట్లా ఉందంటే జరాసంధుడు మరణించేశాడు, రాజులందరూ బయటకు వచ్చేశారు, రాజసూయం పూర్తి అయిపోయింది అన్నంత తొందరగా ఆనందంగా ఉందయ్యా. కాబట్టి ఆలస్యం చేయకుండా త్వరగా వెళ్ళండి మీరు. క్షిప్రమేవ యథా, క్షిప్రం అంటే వెంటనే, క్షిప్రమేవ యథా త్వేతత్ కార్యం సముపపద్యతే, ఏతత్ కార్యం సముపపద్యతే, త్వరలోనే మీరు అనుకున్న కార్యం నెరవేరి శుభం కలుగుతుంది నాయన, వెళ్ళండి. కాకపోతే జాగ్రత్తగా ఉండండి. అప్రమత్తో జగన్నాథ తథా కురు సముపపద్యతే, తథా కురు సమపపద్యతే. జాగ్రత్తగా ఎలా వ్యవహరించాలో అలా జాగ్రత్తగా వ్యవహరించుకుని కార్యాన్ని సాధించుకురండి నాయన అంటూ జగన్నాథుడికి చెప్పాడు, శ్రీకృష్ణ పరమాత్ముడికి. ఎందుకని అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నాడు, మళ్ళీ చెప్తున్నాడు. మీరు ముగ్గురు నాకు జీవితం లాంటి వాడు. ఆ మాట ముందే చెప్పారు. వీళ్ళిద్దరూ నా కళ్ళ లాంటి వాళ్ళు, నువ్వు నా హృదయం లాంటి వాడి కృష్ణ, మీరు లేకపోతే నా జీవితం లేదంటూ ఆ శ్లోకాన్ని మళ్ళీ త్రిభిర్భవద్భిర్హి వినా నాహం జీవితముత్సహే, మీరు ముగ్గురు లేకపోతే నాకు జీవించడం కూడా ఇష్టం లేదు, మీరే నా జీవితం అంటూ చెప్పుకుంటూ ధర్మకామార్థరహితో రోగార్త ఇవ దుఃఖిత. మీరు లేకపోతే జీవితం ఎలా ఉంటుందంటే ధర్మ అర్థ కామ రహితుడైనటువంటి మానవుడు, ధర్మకామార్థాలు ఈ మూడు లేనటువంటి మానవుడు ఇక బతకడం వేస్ట్. రోగార్త ఇవ దుఃఖిత, అనేకమైనటువంటి రోగాలతో దుఃఖంలో కుంగి కృషించిపోయి నశించిపోయినటువంటి విధంగా ఉంటుంది నా జీవితం మీరు ముగ్గురు లేకపోతే. ధర్మ అర్థ కామాలు లాంటి వాళ్ళు, అట్లాంటి మీరు నాకు జీవితం లాంటి వారయ్యా, కాబట్టి జాగ్రత్తగా వెళ్ళిరండి. పైగా మీరిద్దరిలో విశేషం ఏమిటంటే కృష్ణుడికి అర్జునుడికి ఉన్న సంబంధం చెప్తున్నాడు. నా సౌరినా వినా పార్థో, సౌరి ద్వారకానాథుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడు వినా లేకపోతే పార్థుడు ఉన్నాడు, శ్రీకృష్ణుడు ఉన్నాడు. నా సౌరి పాండవం వినా, అర్జునుడు లేకుండా కృష్ణుడు ఉన్నాడు, కృష్ణుడు లేకుండా అర్జునుడు, అర్జునుడు లేకుండా కృష్ణుడు నిలవలేరు. అది వారి యొక్క అవినాభావ సంబంధం, చిన్నప్పటి నుంచి మేము చూస్తున్నాం. కాబట్టి మీరిద్దరు ఎక్కడ ఉంటారో జయం అక్కడ ఉంటుంది. పైగా మీకు తోడు ఇప్పుడు భీముడు కూడా కలిశాడు. నాజేయోస్త్యనయోర్లోకే కృష్ణయోరితి మే మతిః.
కృష్ణయోహ అని ద్వివచనం పెట్టారు. ఇద్దరు కృష్ణులే. అర్జునుడికి కూడా కృష్ణుడు అనే పేరు ఉంది. కాబట్టి కృష్ణయోరితి, ఈ ఇద్దరు కృష్ణులు ఎక్కడ ఉంటారో అక్కడ ఎప్పుడు జయమే ఉంటుంది. వాళ్ళకి అజేయం అనేటువంటిది ఉండదు. ఎప్పుడు నిత్యము జయమే. నా జేయోస్త్వనయోర్లోకే, ఈ లోకంలో మీకు అజేయమైనటువంటిది ఏమీ లేదు. నిత్యము జయమే, తిరుగులేదు. దేన్నైనా జయించగలరు మీరు. అట్లాంటి వాళ్ళు మీరిద్దరు నాయన. అయం చ బలినాం శ్రేష్ఠ, మీకు తోడుగా ఈ వృకోదరుడు కూడా కలిశాడు, భీమసేనుడు కూడా. శ్రీమానపి వృకోదర, ఇంకా తిరిగేముంది, మీ ఇద్దరే లోకంలో ముల్లోకాలన్నీ కొట్టుకొచ్చేస్తారు. అట్లాంటిది మీకు తోడు ఈ వాయుపుత్రుడు కలిశాడు, వృకోదరుడు. అయం చ బలినాం శ్రేష్ఠ, ఎట్లాంటి వాడు, బలవంతుడైనటువంటి వాడు. శ్రీమాన్ యువాభ్యాం సహితో వీరా కిన్న కుర్యాన్ మహాయశాః, మహాకీర్తిమంతులైనటువంటి మీ ఇద్దరితో పాటుగా ఈ భీమసేనుడు కలిశాడంటే ఇక మీతో ఏ పని సాధించలేరు, ఏ పనైనా సాధించగలరు. మీకు కానటువంటి పనే ఉంది, మీకు అసాధ్యమైనటువంటి పనే ఉంది, దేన్నైనా సాధించుకొస్తారు. ఎట్లా అంటే సుప్రణీతో బలౌఘౌ హి కురుతే కార్యముత్తమం, ఉత్తమం కార్యం కురుతే. ఎప్పుడైనా బలం చక్కగా మంచి దృఢంగా ఉన్నటువంటి వాళ్ళు, సుప్రణీత బలౌఘౌ, బుద్ధి బలము కండబలము ఉన్నటువంటి వాళ్ళు ఎట్లాంటి కార్యమైనా సాధించుకొస్తారు. అట్లాంటి ముగ్గురు, మీ ముగ్గురులో అవి నేను చూస్తున్నానయ్యా. అంధం బలం జడం ప్రాహు ప్రాణేతవ్యం విచక్షణై, అంధం జలం బడం అంధం బలం జడం ప్రాహు ప్రణేతవ్యం విచక్షణై, యతో హి నిమ్నం భవతి నయతి తతో జలం. జలం అనేటువంటిది నీటిని బుద్ధిమంతుడైనటువంటి వాడు ఎట్లాంటి నీటినైనా సరే నిగ్రహించగలుగుతాడు. ఎట్లాంటి నీటినైనా సరే, అది పల్లంగా ఉంది, ఎత్తుకు ప్రవహించాలంటే ఎత్తుకు ప్రవహించేట్టు చేస్తాడు. లేదా ఛిద్రాలు ఉన్నాయి, బొక్కలు ఉన్నాయి, రంధ్రాలు ఉన్నాయి, యతశ్ఛిద్రం తతశ్చాపి. ఛిద్రం అంటే జల్లెడ్లాగా ఉంది, దాంట్లో నీళ్లు కింద పారిపోకుండా, కిందకి పోకుండా, కారిపోకుండా చూడాలి. అది చేయగలిగినటువంటి వాడు ఎవరంటే బుద్ధిమంతుడైన వాడు, జ్ఞానం కలిగినటువంటి వాడు. ఎన్ని రకాలైన చేస్తాడు. వాడికి సాధ్యం కానటువంటిది ఏంటో ఏది లేదు. యతో హి నిమ్నం భవతి నయంతి తతో జలం, జలం ఎక్కడికి ప్రవహించాలో అక్కడికి ప్రవహించేట్టు చేయగలడు. ఛిద్రములు ఉన్నటువంటి, బొక్కలు ఉన్నటువంటి, రంధ్రములు ఉన్నటువంటి వాటిల్లోంచి కూడా తతశ్చాపి నయంతే ధీవరా జలం. ఎక్కడ ప్రవహించాలో, బొక్కలున్నా సరే అక్కడ కావాలా వద్దా, కావాలంటే ప్రవహింపజేయగలడు, వద్దు అంటే ఆపేయగలడు. అట్లాంటిది ధీవరుడి యొక్క లక్షణం, బుద్ధిమంతుడి యొక్క లక్షణం, జ్ఞానవంతుడి యొక్క లక్షణం. అట్లాంటి జ్ఞానం మీ దగ్గర ఉంది అంటూ కృష్ణుని మెచ్చుకుంటూ, తస్మాన్నయ విధానజ్ఞం పురుషం లోక విశ్రుతం. అట్లాంటి బుద్ధిమంతుల్లో, అట్లాంటి నీతి శాస్త్రం తెలిసినటువంటి వాళ్ళు లోక విశ్రుతం, మొత్తం విశ్వానికే ప్రఖ్యాతి గణించినటువంటి పురుషుడు ఎవరన్నా ఉన్నారంటే అది నువ్వే నాయన శ్రీకృష్ణ పరమాత్మ. తస్మాన్ నయ విధానజ్ఞం, జ్ఞం అంటే జ్ఞానం కలిగిన వాడు. ఏం జ్ఞానం కలిగిన వాడు? నయ విధాన జ్ఞం, నీతి శాస్త్రం అంతా క్షుణ్ణంగా తెలిసినటువంటి పురుషుడు ఎవరైనా ఈ లోకంలో ఉన్నాడంటే అది నువ్వు మాత్రమే. అట్లాంటి నిన్ను మేము ఆశ్రయించి జీవిస్తున్నాం కదా, ఇక మాకు భయం ఎందుకు చెప్పు, నిర్భయంగా ఉంటాం. వయమాశ్రిత్య గోవిందం యతామహ కార్యసిద్ధయే. అట్లాంటి నిన్ను ఆశ్రయించుకుని మేము మా కార్యములన్నీ సిద్ధించుకుంటున్నాం, మా పనులన్నీ సులభంగా అయిపోతున్నాయి, టక 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 అయిపోతున్నాయి. కారణం ఏంటంటే వెనకాల కృష్ణుడు ఉన్నాడు. ఏమిటి కృష్ణుడు అంటే, ఇదిగో ఏ పని ఎలా చేయాలో మొత్తం నీతి శాస్త్రం అంతా, తెలివితేటలన్నీ, మాయలు మరాఠీలు అన్నీ ఉన్నాయి, లేదంటే ఏది లేదు, అన్నీ ఉన్నాయి. అట్లాంటి మేము నిన్ను ఆశ్రయించామయ్యా గోవింద. ఏవం ప్రజ్ఞానయ బలం, ప్రజ్ఞ నయ బలం, ప్రజ్ఞ ఒకటి, నయం ఒకటి, బలం ఒకటి, ఈ మూడు. ఒకటిలో ప్రజ్ఞ ఉంది, ఒకటిలో నీతి శాస్త్రం ఉంది, ఇంకోటిలో బలం ఉంది. ఏవం ప్రజ్ఞ నయ బలం క్రియోపాయ సమన్వితం, క్రియా ఉపాయ సమన్వితం. ఏదైనా ఒక పనిని ఉపాయంతో సాధించడానికి సమన్వితమైనటువంటివి ఈ మూడు, ముఖ్యమైనవి ఈ మూడు. ఒకటిలో ప్రజ్ఞ ఉండాలి, ఒకళ్ళలో నీతి శాస్త్రం ఉండాలి, ధర్మం, ఇంకోళ్ళలో బలం ఉండాలి. ఈ మూడు ఒక్కళ్ళలో ఉంటే ఇక టాప్ లేచిపోతుంది, బ్రహ్మాండం ఇంకా చెప్పకుండా. కాబట్టి ఈ మూడు, మీరు మూడు కళ్ళులాగా ఆ కార్యాన్ని సాధించడానికి వెళ్తున్నారు. పురస్కృత కార్యేషు కృష్ణ కార్యార్థ సిద్ధయే. హే కృష్ణ, కార్యార్థ సిద్ధయే, ఈ కార్యం నెరవేర్చడానికి అట్లాంటి గుణాలు కలిగిన మీరు ముగ్గురు వెళ్తున్నారయ్యా.
హాయిగా వెళ్ళిరండి అంటూ ఏవమేవ యదుశ్రేష్ఠ యావత్ కార్యార్థ సిద్ధయే అర్జున కృష్ణమన్యేతు భీమోన్వేతు ధనంజయం. అయితే ఏవమేవ యదుశ్రేష్ఠ యావత్ కార్యార్థ సిద్ధయే, ఈ కార్యాన్ని మీరు నిర్వహించాలంటే అంటూ కృష్ణుడు చెప్తున్నాడు. నువ్వు కృష్ణ, నీ సూచన ప్రకారం నిన్ను అనుసరిస్తూ అర్జునుడు ఉండాలి. అర్జున కృష్ణమన్వేతు, కృష్ణం అన్వేతు, అన్వేతు అంటే అనుసరించడం. అర్జునుడు కృష్ణుణ్ణి అనుసరించాలి. కృష్ణుడు ఏం చెప్తే అది అర్జునుడు చేయాలి. అర్జునుడు ఏది చెప్తే అది భీమసేనుడు చేయాలి. భీమో అన్వేతు ధనంజయం. అది ఆర్డర్ ఇట్లా ఉండాలి నాయన, గుర్తుపెట్టుకోండి అని చెప్పాడు ధర్మరాజు, సూచన ఇచ్చాడు. కృష్ణుడు ఆయన ఈ చేయి కదిలించంటే అర్జునుడు కదిలించాడు. అర్జునుడు చెప్పింది చేయాలి భీమసేనుడు. అన్నయ్య ఏసీ అని చెప్పంటే వేసేది ఆ జరాసంధుడు. ఈ విధంగా, అంతేగాని ఒకళ్ళు నిర్ణయం తీసుకోవాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత నాదే హైట్, నేను చెప్పింది ఏంటంటే ముగ్గురు కొట్టుకోకూడదు. అక్కడికి వెళ్ళాలి, నేను చెప్పింది విను, ధర్మరాజు నాకు ఇచ్చాడు పొజిషన్ అని చెప్పి రకరకాలుగా అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ కొట్టుకునే స్థాయి ఉండదు. వీళ్ళు కాదు, సమాజంలో జరిగేటువంటిది రాజకీయం. కాబట్టి అక్కడే ముందే డివైడ్ అయిపోవాలి, ఎవరు ఏం పని చేయాలి, ఎవరి కింద ఎవరు అని. నయో బలో నయో జయో బలం చైవ విక్రమే సిద్ధిమేష్యతి. సిద్ధిమేష్యతి విక్రమే. ఏ పనైనా సిద్ధించాలి అంటే ఈ మూడు ఉండాలి. ఒకటి నయం అంటే నీతి శాస్త్రం, రెండోది జయకాంక్ష, జయాభిలాష, జయం చేకూర్చే సత్తా, మూడోది బలం. ఈ ముగ్గురులో ఈ మూడు రకాల గుణాలు ఉన్నాయి. కాబట్టి ఈ మూడు ఉన్నాయంటే వాటికి తప్పకుండా సిద్ధి కలుగుతుంది, కార్యసిద్ధి కలుగుతుంది అంటూ ధర్మరాజు చక్కగా మాట్లాడాక వైశంపాయనుడు జనమేజయుడికి చెప్తున్నాడు. ఇక వీళ్ళ ముగ్గురు సిద్ధమయ్యారు, బయలుదేరుతున్నారు. ఏవ ముక్తాస్తత సర్వే భ్రాతరో విపులౌజసః వార్ష్ణేయ పాండవేయౌ చ ప్రతస్థుర్మాగధం ప్రతి. వార్ష్ణేయుడంటే వృష్ణివంశపు వాడైనటువంటి శ్రీకృష్ణుడు. అలాగే పాండవేయౌ వివచనం అంటే భీమార్జునులు ఇద్దరు శ్రీకృష్ణ పరమాత్ముడితో కలిసి ప్రతస్థు మాగధం ప్రతి, మగధ రాజ్యం ప్రతి, మగధ రాజ్యం వైపు బయలుదేరారట. ఎట్లా బయలుదేరారు? వర్చస్వినాం బ్రాహ్మణానాం, బ్రాహ్మణ వేషాల్లో బయలుదేరారట. వాళ్ళ వేషాలు మార్చుకున్నారు. ఎందుకంటే యుద్ధానికి వెళ్తున్నారు, అది కూడా ద్వంద్వ యుద్ధానికి వెళ్తున్నారు. ద్వంద్వ యుద్ధానికి వెళ్తున్నప్పుడు ముందు నగర ప్రవేశం చేయడం చాలా కష్టం. కాబట్టి గుర్తుపట్టకుండా ఉండటం కోసం ముందు మారు వేషాల్లో వెళ్ళి జరాసంధుడి దగ్గరికి వెళ్ళి బ్రాహ్మణులు ఆదరిస్తాడు. కాబట్టి అక్కడికి వెళ్ళిన తర్వాత నీకేం కావాలో కోరుకుంటా అన్నప్పుడు అప్పుడు ఇది కోరుకోవాలి, మాతో ద్వంద్వ యుద్ధం చెయ్యి. వర్చస్వినాం బ్రాహ్మణానాం స్నాతకానాం పరిచ్ఛదై. పరిచ్ఛదం అనే పదానికి అర్థం మారువేషం. ప్రచ్ఛన్న వేషాలలో ఒక స్నాతకుడిలాగా, స్నాతకుడు అంటే విద్యార్థి చదువంతా అయిపోయి తర్వాత గురుకులం నుంచి వెళ్ళిపోయేటువంటి స్నాతకుడు, బ్రహ్మచారులు అంటారు. ఆ బ్రహ్మచారులాగా బ్రాహ్మణ వేషాల్లో బయలుదేరారు వీళ్ళు ముగ్గురు. ఆచ్ఛాద్య సుహృదాం వాక్యై మనోజ్ఞైరభినందితా. చక్కటి మాటలు మాట్లాడుకుంటూ ఆ ప్రచ్ఛన్నమైనటువంటి వేషాలలో తమ ఆకారాలని కప్పేసి, ఆచ్ఛాద్య అంటే కప్పిపుచ్చుకో, సాధారణమైనటువంటి భాష అంటే బ్రాహ్మణులు ఎలా మాట్లాడతారో అలా, బ్రహ్మచారులు ఎలా మాట్లాడుకుంటారో అలా, అట్లాంటి మాటలతో బయలుదేరారు. మాధవ పాండవేయోచ ప్రతస్థురు వ్రతధారిణ, ఒక వ్రతాన్ని, ఒక లక్ష్యాన్ని నిర్ధారించుకుని బయలుదేరుతున్నటువంటి వాడు, వ్రతాన్ని ధరించినటువంటి వాడు. ఏమిటా ధరించడం అంటే జరాసంధుని చంపడం, అంతే. దానికోసం ప్రతస్థు బయలుదేరారు ముగ్గురు. అమర్షాదభితప్తానాం జ్ఞాత్యర్థం ముఖ్య తేజసాం రవి సోమాగ్నివపుషాం దీప్తమాతీత్తదావపు. ఎంత ఆకారాలు మార్చినా వాళ్ళ యొక్క తేజస్సు, వాళ్ళ కాంతి అసలు తగ్గుతాయా? రవి సోమ అగ్ని వపుషాం, సూర్య చంద్రాగ్నుల వలె ప్రకాశిస్తున్నారట వీళ్ళ ఆకారాలు ప్రచ్ఛన్నంగా ఉన్నా కూడా. అమర్షాద్ అభితప్తానం, మంచి కోపంతో జరాసంధుని సంహరించాలని బయలుదేరుతున్నటువంటి ఈ ముగ్గురు కూడా ఆ ప్రచ్ఛన్న వేషంలో ఉన్నప్పటికీ కూడా వాళ్ళ యొక్క ముఖ్యమైనటువంటి తేజస్సుల చేత ఇలా ప్రకాశిస్తున్నారయ్యా. సూర్య చంద్ర అగ్నుల్లాగా, వాళ్ళ కాంతుల్లాగా ప్రకాశిస్తున్నారు వాళ్ళ శరీరంతో. ఇతం మేనే జరాసంధం దృష్ట్వా భీమపురోగమౌ. భీముణ్ణి ముందు పెట్టుకుని బయలుదేరుతున్నటువంటి వాళ్ళు
ధమ్మేనే జరాసంధం దృష్ట్వా, జరాసంధుని చూడటం కోసం బయలుదేరారు. ఏకకార్య సముద్యంతో కృష్ణౌ యుద్ధే పరాజితౌ, కృష్ణే యుద్ధే అపరాజితౌ. కృష్ణౌ, వాళ్ళిద్దరు కృష్ణులు ఎట్లాంటి వాళ్ళంటే యుద్ధంలో వాళ్ళకి ఎక్కడ అపజయం అంటూ లేదు. అపజయం అనేది తెలియనటువంటి కృష్ణులు ఇద్దరు. అంతేకాకుండా జరాసంధుని చంపడానికి మంచి ఉద్వేగంలో కదులుతున్నటువంటి ఒక మదగజన్న బయలుదేరుతున్నటువంటి భీమసేనుడు ఒకడు. మొత్తం వీళ్ళిద్దరూ ఏ ఏ ప్రాంతాల నుంచి వెళ్తున్నారో మ్యాప్ ఇస్తున్నారు ఇక్కడ వ్యాసులు వారు. ఈశౌహితౌ మహాత్మానౌ సర్వకార్య ప్రవర్తినౌ. ఈ కృష్ణులిద్దరూ ఎట్లాంటి వాళ్ళు? కృష్ణార్జునుడు అంటే ఈశౌహితౌ, పరమేశ్వరుడి కార్యాన్ని నెరవేర్చడానికి దిగినారా అన్నట్టుగా ఉన్నటువంటి వాళ్ళు. పరమాత్ముడి యొక్క, పరమేశ్వరుడి యొక్క కార్యాన్ని అనుకూలంగా చేయడానికి మహాత్ములైనటువంటి వాళ్ళు. సర్వకార్య ప్రవర్తిను, సమస్తమైన కార్యాలు నెరవేర్చగలిగినటువంటి వాళ్ళు. ధర్మ కామార్థలోకానాం కార్యాణం చ ప్రవర్తకౌ. ధర్మ కామ అర్థములని ఈ లోకంలో ఏది ఎలా ఎప్పుడు చేయాలో అలా ప్రవర్తింపచేసే వాళ్ళు వీళ్ళిద్దరు. వాళ్ళు అలా నడుచుకుంటారు, లోకాన్ని అలా నడిపింప చేస్తారు. అట్లాంటి వాళ్ళు కృష్ణార్జునుడు. వాళ్ళు భీమసేనుడితో బయలుదేరారు. ఎక్కడి నుంచి? అట్లాంటి కురురాజులైనటువంటి వాళ్ళు. కురుభ్య ప్రస్థితాస్తేతు మధ్యేన కురుజాంగలం. కురుజాంగలం యొక్క మధ్య ప్రాంతానికి వచ్చారట, కురుభూముల మధ్య ప్రదేశానికి. రమ్యం పద్మసరో గత్వా కాలకూడమతీత్య చ. పద్మసరోవరము, కాలకూడము మొదలైనటువంటి ప్రాంతాలని దాటుకుంటూ, అతీత్య అంటే దాటి, గండకీం చ మహాశోణం సదా నీరాం తథైవ చ. గండకీ, మహాశోణ నది, గండకీ నది మొదలైనటువంటి నదులను కూడా దాటుకుంటూ ఆ నీటి ప్రాంతాలు, నదీ ప్రాంతాల నుంచి ఏక పర్వతకే నద్య క్రమేణ ఇత్యావ్రజంతతే. ఏకపర్వతం, పర్వత ప్రాంతాల నుండి, నదుల ప్రాంతాల నుండి ఎక్కడైతే దగ్గర దారులు ఉన్నాయో ఆ ప్రాంతాలన్నీ చూసుకుంటూ వ్రజంత, వాళ్ళ ప్రయాణం సాగుతూ ఉంది. అక్కడి నుంచి ఉత్తీర్య సరయూం రమ్యాం, రమ్యమైనటువంటి సరయూ నది ప్రాంతము దృష్ట్వా, అక్కడ చూసి, ఉత్తీర్య సరయూం రమ్యాం దృష్ట్వా పూర్వాంశ్చ కోసలాం. సరయూ నదీ తీరం, కోసలం, అయోధ్య, కోసల ప్రాంతము, అవన్నీ కూడా సరయూ నది ప్రాంతాలు. అతీత్య, దాన్ని కూడా దాటి, అతీత్య జగ్ముర్మిథిలాం, అక్కడి నుంచి మిథిలా నగరానికి వెళ్ళారు. జగ్ము అంటే ప్రవేశించడం, ఆ మిథిలా నగరానికి వెళ్ళటం. అతీత్య జగ్ముర్మిథిలాం మాలాం చర్మణ్వతీం నదీం, అక్కడి నుంచి చర్మణ్వతీ నది ప్రాంతానికి వెళ్ళారు. అంటే ఆ ప్రాంతాలలో ఉన్నటువంటి పర్వతాలు, నదులు, సరోవరాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ చెప్పడం అనేది కవుల యొక్క బాధ్యత. అతీత్య గంగాం శోణం, అక్కడి నుంచి గంగా నదిని దాటారు, అతీత్య దాటిపోయారు. అతీత్య గంగాం శోణం శోణం చ త్రయస్తే ప్రాంగుఖాస్తదా. ప్రాంగుఖ, తూర్పు దిక్కు ప్రయాణిస్తూ వెళ్తున్నారు అక్కడి నుంచి. ఎక్కడ? హస్తినాపురం దగ్గర ఖాండవ ప్రస్థం, అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడి నుంచి రావాలి మగధకి. ఎట్లా ఉన్నారట వాళ్ళ వేషం అంటే, కుశ చీరచ్చదా జగ్ముర్మాగధం క్షేత్రమచ్యుతా. కుశలు అంటే దర్భలు, దర్భలు చేతిలో పట్టుకున్నారట. చీరచ్చద, చీరచ్చద అంటే నార వస్త్రములు ధరించారట. చేతిలో దర్భలు బ్రాహ్మణులకు ఉంటాయి సహజంగా. నార వస్త్రాలు ధరించి, మనం శాలువాలు కానీ మొదలైనటువంటి ధావళీలు ఇట్లాంటివి చేస్తూ ఉంటారు. వనవాసాలకు వెళ్ళేటువంటి ఋషులు కట్టుకునేటువంటి వస్త్రాలు, అట్లాగే కుశలు. జగ్ముర్మాగధం క్షేత్రమచ్యుతా, మాగధ క్షేత్రానికి బయలుదేరారు అట్లా వీళ్ళ ముగ్గురు కూడా. తే అంబుమంతం శుభద్రుమం గోరథం గిరిమాసాద్య దదృశుర్మాగధం పురం. వెంటనే ఆ ప్రయాణం సాగించి 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 వాళ్ళు అక్కడి నుంచి అత్యద్భుతమైనటువంటి వన ప్రాంతాలు, శుభమైనటువంటి పెద్ద పెద్ద వనాలు, చెట్లు దాటుకుంటూ గోరథం అనేటువంటి పేరు కలిగిన గిరిమాసాద్య, గిరి అంటే పర్వతం, గోరథం గిరిమాసాద్య, ఒక పెద్ద పర్వతం, గోరథం అనే పర్వతాన్ని ఎక్కి అక్కడి నుంచి దూరంగా మగధ పురాన్ని చూడటం జరిగింది. తదృశుర్ మాగధం పురం అంటే మగధ యొక్క పురాన్ని పర్యవేక్షించారు పైనుంచి, కొండపై నుంచి. ఎలా ఉంది దాని యొక్క వాతావరణం అనేది, ఎట్నుంచి ప్రవేశించాలి, ఎలా చేరుకోవాలి, రాజుని ఎలా చేరుకోవాలని కూడా పైనుంచి ఒక చూసుకుని ఒక ఆలోచనకు వచ్చారు. ఇది శ్రీమన్మహాభారతే సభాపర్వణి జరాసంధ వధ పర్వణి. ఇది జరాసంధ వధ పర్వణి. ఇప్పటిదాకా మంత్రపర్వం అయిపోయింది.
జరాసంధుని ఎలా చంపాలనే మంత్రాంగం. ఇప్పుడు జరాసంధుని వధ అనే పర్వంలో వింశోధ్యాయ సమాప్త, 20 అధ్యాయాలు పూర్తి చేసుకున్నాం. ఓం శాంతి శాంతి శాంతి. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోస్తుతే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. హరి ఓం తత్సత్.